హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి మన వంటిల్లు. ఈరోజు బోడకాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది మాన్సూన్ స్పెషల్ కర్రీ కాబట్టి నేను ఇది చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. నేను మధ్య మధ్యలో కూడా మీతో షేర్ చేసుకుంటాను బెనిఫిట్స్ అన్ని. ఇప్పుడైతే ఆ కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను కూడా వేసి చిటపటమన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి అండ్ 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలిపి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. పసుపు మరియు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యి కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ బోడకాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ చూడండి. ఇప్పుడు మూత పెట్టి ఆ ముక్కలు 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ కింద నుంచి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మిక్స్ చేసుకోకుండా అలాగే వదిలేస్తే అడుగంటిపోకుండా ఎందుకు చూసుకోవాలంటే అడుగంటితే స్మెల్ టేస్ట్ కూడా మారిపోతాయి. సో అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన దాంట్లో ఒక పెద్ద సైజ్ టొమాటో పీసెస్ని కూడా వేసి కింద నుంచి మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకొని ఆ ముక్కలన్నీ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు స్లోగా సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన దాంట్లో మనం 1 స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. నేను కారం తక్కువే వేస్తున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ స్టేజ్లో ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక చిటికెడు గరం మసాలా మరియు ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్తీ బోడకాకరకాయ కర్రీ రెడీ. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అండ్ డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.